చలి పెడుతుందని లేసలేవా? శాతాన్ని అయితే లేసలేవా? ఓకే బ్రదర్, నువ్వు చెప్పిన వాళ్ళు లేవలేదు, కాకపోతే మేము సినిమా పోవాలని లేచినాం. సో పొద్దుగాల 5 అవుతుంది. చూసుకోవచ్చు మా అవతారాలు మొత్తం. రెండు స్వెటర్లు, కత్త, కార్ఖానా, బ్యాగు. అక్కడ ఇక్కడ వాకింగ్ కూడా పోతురు. మీకు కనిపిస్తుండవచ్చు, కనిపించకపోవచ్చు. ఇటు సైడ్ చిన్న వాకింగ్ పోతురు. 5 అవుతుంది. 5 గంటలకు ఎందుకు లేచినావురా అంటే అవతార్ 3 సినిమాకి పోతున్నాం. మేము ఉండేతాడు ఉండక 5 గంటలకు బుక్ చేసుకున్నాం టికెట్. 5 గంటలకు కాదు, 7 గంటలకు బుక్ చేసుకున్నాం. మేము పోవాల్సింది హైదరాబాదు. వీడికి పోవాలంటే గంట సమయం అవుతుంది. ఈ చలికి పోతున్నాం. ఎందుకు అంత ఉత్సాహం వస్తుందిరా మీకు అంటే, ఈ చలిలా ఏం ఉత్సాహం లేదు. మేము టికెట్లు బుక్ చేసేటప్పుడు ఈ చలి పెడుతుంది, చలికాలము, ఇవన్నీ ఏం ఆలోచించలేదు. ఏదో 3Dలో చూడాలి, ఐమాక్స్ ప్రసాద్స్లో చూడాలి, కొత్తగా ఎట్లుంటుంది ఎక్స్పీరియన్స్ అనేది మాత్రమే ఉత్సాహం. సినిమా మస్తు ఉంటుంది అట్లుంటుందని కాదు. సో ఆ గ్రాఫిక్స్, ఆ విఎఫ్ఎక్స్ ఎంజాయ్ చేయాలని అక్కడ బుక్ చేసి ఉంటుంది. సో ఈ చలికి పోతున్నాం. ఈ ఆడికి పోయే వరకు గడ్డ కడతామో ఏమవుతామో అది మనకైతే తెలియదు. మనడే బయట నడిపేది. సో ఆడికి పోయినాక సినిమా చూసినాక మాట్లాడదాం. మొత్తం గడ్డ కనిపించే చలి అయితే మస్తు పెడుతుంది. మొత్తం -డిగ్రీలలో ఉంటే ఎట్లున్నదో అట్టే ఉన్నది. మొత్తం పొగ మంచిగా ఉన్నాయి. 5 గంటలకు, ఈ 5 గంటలకు హైదరాబాద్లో చలి తక్కువ ఉంటుంది అనుకుంటే ఈయనే ఎక్కువ ఉన్నది. ఇంకా మళ్ళీ చూసుకోవచ్చు ఇక మా పరిస్థితి. మొత్తం గడ్డ కట్టుకుని ఉంటుంది. అంత చలి పెట్టింది మాకు. చూసుకోవచ్చు, చాలా సాహసోపేతమైన గడ్డ కట్టించే ప్రయాణం తర్వాత ఫైనల్గా చేరుకున్నాం. ఇక్కడ ఆగినాం చాయ్ తాగుదామని. ఎట్లా చలి పెట్టిందంటే చెప్పలేను. అది మొత్తం గడ్డ కట్టించేసింది. 2 స్వెటర్లు వేసుకున్నాం, వాడు కూడా 2 స్వెటర్లు వేసుకున్నాం. అయినా కూడా చలి ఆగలేదు. సో చాయ్ అయితే తాగుతున్నాం, అల్లం చాయ్. ఇక్కడ ఏదో టెంపుల్ ఉంది ఇక్కడ, నేను పక్క పొంటే థియేటర్. సో ఇదే ఖైరతాబాద్ పెట్టే వినాయకుడి ప్లేస్ కూడా ఇదే. సో చాయ్ బాగుంది, అల్లం చాయ్. చాయ్ తాగేసి థియేటర్ కాడికి వెళ్ళిపోదాం. ఓకే, మొత్తానికి వచ్చేసినాం ప్రసాద్ దగ్గరికి. చాలా అడ్వెంచరస్ వచ్చాం. సో లోపలికి అయితే పోతున్నాం. డైరెక్ట్ సీదా స్క్రీన్లో కలుద్దాం. This is his path. Look at what he did. Jake, the strength of the ancestors runs in your son's veins. You must trust that. Where was it? సో సినిమా అయితే అయిపోయింది. సినిమా 3Dలో చూసినాం. 3Dలో సినిమా ఎట్లుందో ఇక ఏమనిపించలేదు. టీజర్ మాత్రం, రామాయణ టీజర్ మస్తు అనిపించింది. వీడు చూడలేదు, మిస్ అయిపోయాడు, వాష్రూమ్ పోయాడు. సో రామాయణ టీజర్ 3Dలో సూపర్ అంటే సూపర్ ఉంది.
మనం ముంగటి నుంచి పోతున్నట్టు మనం మీదికి వస్తున్నట్టు ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేసిన. నేను మిగతా వేరే థియేటర్లో చూసినా కానీ 3D అట్లా ఎక్కడ వర్క్ కాలేదు. ఇక్కడ మంచిగా వర్క్ అయింది. నీకు ఎట్లా అనిపించింది అవతార్ 3D? వచ్చిందా ఫీలింగ్? 3D ఫీలింగ్ కొన్ని చోట్ల వచ్చింది. సినిమా ఎట్లుంది మరి? కూడా మస్తు ఈ రొటీన్గా లేదురా మరి అవతారంటే రొటీన్ ఏ మళ్ళా ఏమంటారు ఏంటంటే స్టోరీ లేదు. ఉన్న స్టోరీనే తీయాలి కాబట్టి ఒక తాడు పట్టి గుంజిరు. తాడు పట్టి గుంటే అందాకే అయింది. దానికి ఫైర్ అండ్ డాష్ అదొకటి ఇదొకటి అని పెట్టుకురాళ్ళు నడిపించు. అది చెప్పు ఏంటిది అది? మధ్యలో అయింది ఏమైందిరా మధ్యలో? పోలీసు సిమ్మంత అయిపోయినాక సిమ్మంత ఒక ఎత్తు, సిమ్మంత అయిపోయినాక ఇంకో ఎత్తు. ఏమైందంటే పోలీసు వాళ్ళు ఆపేసి వాడు ఏంది 3000 కట్టమంటాడు, 4000 కట్టమంటాడు. వాళ్ళకి నచ్చినంత ఇష్టం. మళ్ళీ ఏం చేసిన ఫైనల్గా ఒక 500 కడతాం సార్ అంటే వాడు చలాన్ కొట్టకుండా వాని పర్సనల్ ఫోన్ నెంబర్కి పైసలు కొట్టించుకోరు. అట్లున్నది పోలీసులది, ట్రాఫిక్ పోలీస్. అది ఏమంటారు చలాన్ సక్సెస్ఫుల్ అని కొట్టకుండా ఓటీపీ కొట్టించుకుండు కానీ దాన్ని సబ్మిట్ చేయలేదు. సబ్మిట్ చేయకుండా వాన్ స్కానర్ పెట్టి వాన్ పైసలు కొట్టించుకున్నాడు. మీకేమో బిల్డప్ ట్రాఫిక్ మీదికించి మా దానికి ఒకటి మీరు సరిగ్గా అది ఏమంటారు అదండి బండికి ప్లేట్ పెట్టుకోవాలి, అది పెట్టుకోవాలి, ఇది పెట్టుకోవాలి, ఇవన్నీ పెట్టుకోకపోతే సీజ్ చేస్తా బండి, అదొకటి ఇదొకటి ముచ్చట మాట్లాడి అట్లా నడిచిపోయింది. మొత్తం మీద సినిమా అయితే మామూలుగానే ఉంది. 3Dలో కూడా మామూలుగానే అనిపించింది నాకు. మనకు బాగా అనిపించింది అట. సో మీరు కూడా చూడాలనుకుంటే PCXలో చూడుర్రి, బాగుంటుంది. ఈ రామాయణ టీజర్ ఫుల్ స్క్రీన్ వేసిండా? అది కూడా 70mm వేసిండు. మస్తు అంటే మస్తు కనిపించింది. అది వేరే లెవెల్ కనిపించింది. రామాయణ టీజర్ 3Dలో చూద్దాం అనుకుంటే PCXలో పోయి ఖచ్చితంగా. వారణాసి ట్రైలరు అండ్ ఆల్సో అవెంజర్స్ ఎండ్ గేము ఇవి 2 మిస్ అయినా నేను. ఎండ్ గేమ్ కాదు, డూమ్స్ డే చూసిన డూమ్స్ డే చూసిన. ఇంకోటి ఏంద్రా అది వారణాసి ఒడిస్సీ క్రిస్టోఫర్ నోలన్ది, అది మిస్ అయినా. ఎవరన్నా పోతే చూడు, మిస్ కాకుండా చూడరు, వాష్రూమ్ పోకుండా. అవతార్ సినిమా స్టార్ట్ అయినాక ఓన్లీ వాష్రూమ్ ఏం కాదు. సినిమా స్టార్ట్ అయ్యే ముందే రామాయణ టీజర్ వేస్తారు, మిస్ కాకూడదు. అది సినిమాలో ఊరు ఏం కాదు, సినిమాలో ఏం లేదంతా. అవతార్ 2 లెక్కల్లో ఉంటుంది, అవతార్ 3 అది చూస్తే ఖచ్చితంగా చూడరు PCXలో. అది ఇక నా ఎక్స్పీరియన్స్ అయితే అది. ఈ మధ్యలో ఈ పోలీసుడు కలిగే నాకు అంతా డిసప్పాయింట్ చేసిండు. వస్తుంటే ఏడ చూడు, ఇక పోలీసుడు ఉన్నాడా అటు చూడు ఇటు చూడు, వాడిని చూసుడే ఉన్నది. అయ్యో. సో అంటే సబ్స్క్రైబ్ టు మన ఛానల్ శరత్ బ్లాగ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోరి. అండ్ వీడియో నచ్చితే లైక్ కూడా చేయరు. అంతే, బాయ్.